నా ప్రేమని చంపుకోలేను. అలాని తనకు దూరంగా ఉండలేను. తన మెడలో తాళి కట్టలేను. అభి, ఎవరు చెప్పారు నీకు తనని పెళ్లి చేసుకుంటే అర్ధాంతరంగా చేస్తారని? ఎవరు చెప్పారు? సౌందర్య నాన్న గని. ఈ భయంతోనే తన దగ్గర మాట కూడా తీసుకున్నాడు మేడం. ఆ మాట కోసమే అభి చావడానికైనా సిద్ధం అంటున్నాడు. వీడు పిచ్చోడు. మాట కోసం ప్రేమను చంపుకుంటున్నాడు. ప్రేమను బ్రతికించుకోవడానికి వాళ్ళని ఒప్పించలేకపోతున్నారు. ఆ ఒక్క మాట లేకపోతే ఇలాంటి అడ్డంకినైనా ఎదుర్కొనేవారే. ఆ మాటకు కట్టుబడి తన ప్రేమని తనలోనే చంపుకుంటున్నారు మేడం. అభి, ఒకప్పుడు నీ మాటకెవ్వరూ ఎదురు చెప్పలేదు. పెద్దరికంతో ఇప్పుడు నేను చెప్తున్నాను. నా మాట కాదనకు. సౌందర్యను పెళ్లి చేసుకో. నీదాన్నిగా చేసుకో. ఆ తర్వాత జరగాల్సినవి అప్పుడు చూద్దాం. కూతురుకు పెళ్లి చేస్తున్నప్పుడు కావలసింది తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. ఇప్పుడవి మీకు లేకపోవచ్చు. అంతకన్నా శక్తివంతమైన ఆశీర్వాదాలు ఈ అమ్మవారి సమక్షంలో మీకు లభిస్తాయి. నా మాట విను అభి. సౌందర్య మెళ్ళో తాళి కట్టు. సౌందర్య ఓకే అనవే. కట్రా, పదరా, ప్లీజ్ రా. సౌందర్య రా రా. అమ్మవారికి దండం పెట్టుకోండి. మనసు తెలుసుకోలేని ఎవ్వరి ఆశీర్వాదాలు అక్కర్లేదు. మనసిచ్చిన వారి మనసులు అర్థం చేసుకునే మహాతల్లి ఈ అమ్మవారి ఆశీర్వాదాలు చాలు. ఇదిగో సౌందర్య మెళ్ళో తాళి కట్టు. నువ్వు తన పక్కనుంటే ఏదో అవుతుందన్నారుగా. వాళ్లకి కనువిప్పు కలగడానికైనా నువ్వు తాళి కట్టాలి. నువ్వు సౌందర్య కోసమే పుట్టావు. తనకి అనుక్షణం రక్షణగా ఉండడానికే పుట్టావు. ఇది తెలుసుకోలేని వాళ్ల కోసమా మీకు మీరు దూరంగా ఉంటున్నారు? వద్దు, కట్టు. సౌందర్య మెళ్ళో తాళి కట్టు. నువ్వు పక్కన లేకపోతేనే ఏ ఆపదైనా, ఏ ఆయుక్షీణమైనా, ఇది అందరికీ అర్థం కావడం కోసమైనా నువ్వీ పెళ్లి చేసుకోవాలి. ఒకప్పుడు అత్తయ్యని ఒప్పించడం కోసం పెళ్లి చేసుకుని తన ముందుకొచ్చావు. ఇప్పుడు కూడా అంతే. ముందు నువ్వు తన మెళ్ళో అమ్మవారి సాక్షిగా తాళి కట్టు. ఆ తర్వాత నీ తాళి సౌందర్యకి శ్రీరామ రక్ష అని, నువ్వే తనకి సరైన జంట అని మీ ప్రేమను వాళ్లు మెచ్చుకుని ఆశీర్వాదాలు అందిస్తారు. ఇది జరుగుతుంది. ఇదే జరుగుతుంది. నువ్వు తనకి దగ్గరగా ఉంటే కాదు, లేకుంటేనే ప్రమాదమనే విషయం గ్రహిస్తారు. నువ్వు తన చెయ్యి ఎప్పుడూ వదలొద్దని వారే చెప్తారు. చెప్పిస్తాను. నువ్వు కాని తాళికట్టు. అవునభి, వాళ్ళు నువ్వు పక్కనుంటే భయం అన్నారు కదా. నువ్వు పక్కనుంటే భయం కాదు ధైర్యం అని తెలుసుకుంటారు. శ్రావణమాసం మంచి ముహూర్తం. ఏ ఘడియలో ఆ అమ్మవారు మనందర్నీ ఇక్కడ కలిసేలా చేసిందో ఆ ఘడియ, ఆ ముహూర్తం మంచిది. ఈ తాళి సౌందర్య మెళ్ళో కట్టు. నువ్వన్నట్టుగా సౌందర్య అమ్మా నాన్నలు, అత్తయ్య వాళ్ళు ఆశీర్వదించే రోజు దగ్గర్లోనే ఉంది. కట్టు. ఇప్పుడెందుకంటే ఇంత అర్జెంటుగా హడావిడిగా తాళి కట్టడం?
అభి, నువ్వు తనకు రక్షణ అని వాళ్ళకు అర్థమవ్వాలి అంటే ఇదొక్కటే దారి. ప్రేమ ప్రాణం తీయదు, ప్రాణాలను పోస్తుంది అని వాళ్ళకి తెలిసి రావాలంటే నువ్వు ముందు తాళి కట్టు. పంతులు గారు, మంత్రాలు చదవండి. కట్టభి. ఇప్పుడు తీసుకెళ్తాను. ఆ ఇంటికి నీ భార్యగా తీసుకెళ్తాను. ఇప్పుడు ఎవ్వరు ఏ నిశ్చితార్థమో మిమ్మల్ని దూరం చేయలేవు. అభి, సౌందర్య ఎప్పటికీ నీదే, ఏ జన్మలోనైనా నీదే. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. అయిపోయింది, 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 అయిపోయింది. భవాని, 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 అయిపోయింది, అంతా అయిపోయింది, 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 భవాని, అయిపోయింది, ఏమైంది మేడం? అయిపోయింది, ఏమైంది? అంతా అయిపోయింది. అమ్మో అమ్మో, అనుకున్నదంతా అయిపోతుంది. ఏమైపోతుంది? ముందు చెప్పి చావు. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. పెళ్ళి అయిపోయిందే. పెళ్ళైపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు భవాని? ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారని, శ్రావణ మాసం అని, మంచి ముహూర్తం అని, ఈ ముహూర్తంలో 3 ముళ్ళు పడితే ఆ జంటకి ఎదురు లేదంట. 3 ముళ్ళు వేయించిందే. ఎవరు భవాని? ఇంకెవరు? ఆ మహాతల్లి. అమెరికా నుంచి తగుదునమ్మా అంటూ వచ్చింది కదా, ఐశ్వర్య. ఐశ్వర్య? ఐశ్వర్య పెళ్లి చేయడం ఏంటి? అవునే, సౌందర్య మెళ్ళో ఆ అభిగడి చెత్త దగ్గరుండి మరి 3 ముళ్ళు వేయించింది. ఎవరు అడ్డొచ్చినా, ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా, ఎవరు అనుకున్నా కాదన్నా, నువ్వే ఆ ఇంటి వారసుడివి, సౌందర్య మొగుడు అంటూ, కట్టు తాళి అంటూ బ్రహ్మాండంగా 3 ముళ్ళు వేయించిందే తల్లి. ఒరే సచ్చినాడా, మా జీవితాలే ఆరిపోతాయి అనుకుంటుంటే ఆటో ఎందుకు ఆపేశావురా? పోనీ పోనీరా బాబు. త్వరగా పోనీరా బాబు, త్వరగా పోనీరా బాబు. అది కలలా లేదు, కళ్ళ ముందే జరుగుతున్నట్టుంది. కొంప తీసి అదే జరుగుతుందేమో. నువ్వు త్వరగా పద, పోనీరా బాబు.
పదరా బాబు. మేడం మేడం నా డబ్బులు. డబ్బులా? వదిలే, ఉంచుకో. హలో, డబ్బులు ఇవ్వకుండానే ఉంచుకోమంటారేంటి? ఇచ్చిపోండి. అయ్యో, తీసుకో. చైత్ర త్వరగా రా. చైత్ర తొందరగా రా. చైత్ర రా. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఏదో జరిగినట్టు తెలుస్తోంది. సౌందర్య, ఎక్కడున్నావే? ఐశ్వర్య ఖచ్చితంగా దీంతో పెళ్లి విషయం మాట్లాడుతుంటుంది. ఓ అమ్మాయిలరా, ఏంటండి? ఇంతకు ముందు ఇక్కడ ఏదైనా జరిగిందా? ఇప్పుడే పెళ్లి జరిగిందండి. జరిగిందా? అయ్య బాబోయ్, అనుకున్నదంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? ఎవరో చూసావా? చూశాను. ఎవరో ప్రేమ జంట. జంట చాలా బాగుందనుకోండి. బాగుంటారులే, బాగుంటారే నీకు. అమ్మో అమ్మో, ఈ ఐశ్వర్య ఎందుకు వచ్చిందో ఏమో. ఎలాగైనా ముందు ఐశ్వర్యని కలవాలి. ఒసే సౌందర్య, ఎక్కడ చచ్చావే? వాళ్ళిద్దరు మాత్రమే కలవాలి స్వామి. సౌందర్య జీవితంలోకి నా కొడుకు క్రిష్ మాత్రమే కాదు, ఇంకెవరూ రాకుండా వీరిద్దరూ కలిసి హాయిగా ఉండేలా దీవించు స్వామి. చైత్ర, అడు చూడు. అక్కడ ఐశ్వర్య ఒక్కతే ఉంది. మరి వాళ్ళెక్కడా? అదే అర్థం కావడం లేదు. కొంపతీసి ఇద్దరిని ఎటైనా పంపించిందా ఏంటి? సరే పద. భవానీ ఆంటీ, మీరేంటిక్కడ? పెళ్ళంటే మామూలు పనులుంటాయా ఐశ్వర్య? ఇంట్లో పనులు, బయట పనులు, షాపింగ్ చేయడాలు, ఎన్ని పనులు. ఇవన్నీ చేయాలంటే ఎంతో శక్తి అవసరం. మరి ఆ శక్తిని మాకిమ్మని ఆ అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చాం కదు చైత్ర? అవును. ఆ కంగారేంటి? కంగారేంటి, మామూలుగానే ఉన్నావు. ఏమైంది? ఏమైందో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి. మమ్మల్ని అడుగుతావేంటి ఐశ్వర్య? అయినా సౌందర్య ఏది కనిపించట్లేదు. సౌందర్యని ఎలా తీసుకొచ్చావో అలా ఇంటికి తీసుకెళ్ళకపోతే అఖిలక్క కోపం నీకు తెలీదా ఐశ్వర్య? అఖిలక్క మాట కాదన్న వాళ్ళమవుతాం. ఎలా తీసుకొచ్చానో అలాగే ఇంటికి తీసుకెళ్తాను. అయినా నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు? అంటే ఇక్కడేం జరగలేదా? ఇక్కడేం జరుగుతుంది? నువ్వేం జరిపించలేదా? ఏం జరిపించాలనుకుంటున్నారు మీరు? అదే ఐశ్వర్య, పూజ జరిపించావా లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడే అయిపోయింది, ఇంకా జరగాల్సిందుంది. జరగాల్సిందా అంటే? సౌందర్య మనసు సంతోషపెట్టడం. ఇంతకీ సౌందర్య ఎక్కడుంది? అటువైపు ఉంది, ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. అదేంటి ఒక్కదాన్నే పంపించావు? నువ్వెందుకెళ్ళలేదు? భవానీ ఆంటీ, ఏమైంది మీకు? కంగారుగా ఏదేదో మాట్లాడుతున్నా? అదేం లేదు. సరే సరే, వెళ్దా పదా. ఐశ్వర్య, ఏమైంది భవానీ ఆంటీ? సౌందర్యకి మంచి జరగాలన్నావుగా. మంచి కోరుకునే వాళ్ళు ఇక్కడికొచ్చే కన్నా ముందు అక్కడ అమ్మవారికి ముడుపు కడితే మంచి జరుగుతుంది. ముందు అక్కడికెళ్ళి ముడుపు కడదాం. సౌందర్యకి అంతా మంచి జరుగుతుంది. అవునా ఆంటీ? అవునైశ్వర్య. ముడుపు కట్టాలని కంగారులో చెప్పినా కరెక్ట్గానే చెప్పారు భవానీ ఆంటీ. సౌందర్య చేత కట్టిస్తాను. అయితే సౌందర్య వచ్చేసరికి ముడుపు తయారు చేద్దాం, పదండి. పద వెళ్దాం.
అభి 24 గంటలు గడిస్తే నేనుగా ఉండలేని పరిస్థితి. నేను ఎవరికి ఏమవుతానో తెలియని స్థితి. వీటన్నింటికీ ఒకే ఒక్క సమాధానం. నువ్వు అఖిలాండేశ్వరి గారింటికి వెళ్ళి ఆమెకి ఎదురు పడితే, నువ్వనే వాడివి ఉన్నావన్న విషయం తెలిస్తే మన బతుకులు మారిపోతాయి. నా మాట వినబి. ప్లీజ్ అభి గారు, వినండి అభి గారు. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో. నిన్ను బతిమలాడుతున్నాను అభి. నాకు తెలుసు నేను లేకుండా నువ్వు క్షణం కూడా ఉండలేవని. మౌనంగా ఉండగబ్బి, మాట్లాడు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట. అఖిలాండేశ్వరి మేడం తోటి సౌందర్యని ప్రేమించాను, సౌందర్య నాది అని చెప్పు. ఈ ఒక్క మాటతో మన జీవితాలే మారిపోతాయి. ఆవిడతో ఒక్క మాట చెప్తే మన ప్రేమ గెలుస్తుందనేది కాదు. మీ అమ్మ నాన్న భయపడ్డట్టు జీవితాంతం నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటానని చెప్పు. ఈ క్షణమే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె పాదాల ముందు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా ప్రేమని గెలిపించమని అడుగుతాను. చెప్పు సౌందర్య. నిన్ను కాదని నేనుండలేనని నువ్వెంత గుర్తించడం లేదు. ఎక్కడో దూరంగా ఉన్నా క్షేమంగా ఉంటావని ఆశ. నీకేమైనా పిచ్చా? నువ్వు లేకుండా, నిన్ను కాకుండా ఇంకెవరితోనూ ఉంటానని ఎట్లారా అనుకుంటున్నావు? వాళ్ళకిచ్చిన మాట కోసం కాదు గాని, నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అన్న భయం. అందుకే నాతో నువ్వెన్ని చెప్పినా, వీళ్ళెన్ని మాటలు అడిగినా నా దగ్గర సమాధానం లేదు. ఆ దేవుడు ఆశీర్వాదం ఎలాగూ లేదు. కనీసం కన్న వాళ్ళ ఆశీర్వాదమైనా మనకుంటే నిన్ను కాపాడుకుందును గాని, ఆ కన్న వాళ్ళే నీకు దూరంగా వెళ్ళిపోమన్నారు. ఇదే నీ ఆఖరి సమాధానమా? వాళ్ళు మారరు, నువ్వు మాట తప్పవు. అయితే నా సమాధానం కూడా విను. నువ్వు నా చేయి పట్టుకొని తీసుకుపోయేంత వరకు, ఆ అమ్మవారు నీ మనసు మార్చేంత వరకు ఇక్కడే ఆ అమ్మవారి ముందే నన్ను నేను దహించుకుపోతాను. సౌందర్య, 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 సౌందర్య! సౌందర్య, 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 సౌందర్య! సౌందర్య, ఆగు! ఎవరు నా దగ్గరికి రావద్దు. సౌందర్య వద్దు. నాకు కావాల్సింది నీ నోటి మాట. నేను వినాల్సింది నీతో పాటు నన్ను తీసుకెళ్తానన్న మాట. అట్లా కాదని నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా నన్ను నేను తగలబెట్టుకుంటాను. సౌందర్య వద్దే. సౌందర్య, సౌందర్య వద్దు ప్లీజ్. రావద్దు. నా దగ్గరికి ఎవరు రావద్దు. సౌందర్య ప్లీజ్ వద్దే. ఈ చేతిలో మంట ఆరేలోపు నీ మాట వచ్చిందా? సరే సరే, లేదంటే నన్ను నేనే